హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తున్నాను. ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోగలిగే బ్లౌజు. ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ మీద నెక్ మెజర్‌మెంట్స్‌ని అయితే డ్రా చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్‌లో ఉన్న నెక్‌ని అయితే నేను డ్రా చేస్తున్నాననమాట. కొంచెం డిఫరెంట్‌గా బ్లౌజ్ డిజైన్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ ట్రై చేయండి. నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ 1 ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డబుల్ కలర్ కాంబినేషన్‌లో బ్లౌజ్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్‌లో. దీనికి యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. టిష్యూ క్లాత్ మనకి కొంచెం ఫ్యాబ్రిక్ పలుచగా ఉంటుందని చెప్పేసి నేను వచ్చేసి మొత్తం బ్యాక్ నెక్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్‌ని అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. మీ దగ్గర క్యాన్వాస్ పేపర్ అవైలబుల్‌గా లేకపోతే క్యాన్వాస్ పేపర్‌ని అయితే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. అలానే మెరూన్ కలర్ క్లాత్ వచ్చేసి ఒక 1/2 మీటర్ అయితే తీసుకున్నాను. మనకి నెక్‌కి కూడా క్లాత్‌ని యూజ్ చేయాలి గనక 1/2 మీటర్ సరిపోదు. అందు గురించి 1/2 మీటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా క్లాత్‌ని కటింగ్ చేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేసుకోవాలి. చుట్టూ కూడా క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ డిజైను. ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేసుకోవాలన్నమాట. పైపింగ్ కోసం వన్ సైడ్ స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది క్లాత్ స్టిచెస్‌లోకి వెళ్ళిపోతుంది కదా! మనం ప్రత్యేకించి వన్ సైడ్ ఫోల్డింగ్ చేస్తాం కదా! హెమ్మింగ్ కోసం అని చెప్పేసి ఆ విధంగా హెమ్మింగ్ చేసే పని ఉండదు గనక నేనైతే స్టిచ్చింగ్ చేయలేదు. ఇలా నెక్ చుట్టూ కూడా క్లాత్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కార్నర్ దగ్గర చిన్నగా క్లాత్‌ని కటింగ్ చేసేసుకొని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి వీలైనంత సన్నగా పైపింగ్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ మనకి ఎంత సన్నగా వస్తే డిజైన్ కూడా అంత నీట్‌గా కనిపిస్తుంది లుక్ అనేది. బ్లౌజ్‌కి సంబంధించి స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు కదా! స్టిచ్చింగ్ చార్జెస్‌కి సంబంధించి నేను మంత్లీ ఒక వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక మన ఛానల్ ప్లేలిస్ట్‌లోనికి వెళ్ళి మీరు బ్లౌజ్ డిజైన్స్ అని ఉంటుంది. ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకుంటే గనక మీకు థంబ్‌నెయిల్ మీదే క్లియర్‌గా కనిపిస్తుంది. థంబ్‌నెయిల్ పైనే డిజైన్ పైన నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మీరు వీడియోని అప్లోడ్ చేసి మీకు ఇంకా డీటెయిల్‌గా ఏ బ్లౌజ్‌కి ఎంత స్టిచ్చింగ్ చార్జెస్ తీసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్‌గా ఉంటుంది. నెక్ చుట్టూ కూడా పైపింగ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 పార్ట్స్‌ని కూడా కలిపి లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనకి నెక్ డిజైన్ అటు ఇటు కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా లూజ్‌గా స్టిచ్చింగ్ వేశాను. తర్వాత నెక్ చుట్టూ మాత్రం నార్మల్‌గానే స్టిచెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ మిడిల్‌లో ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే మీకు యూజ్ అయిందనుకుంటే వీడియో ఎవరికైనా షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మన ఛానల్‌కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక ఫేస్‌బుక్ పేజ్ అలానే ఇన్‌స్టాగ్రామ్ లింక్స్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వాటిని కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. అలానే చాలామంది సింపుల్‌గా ఉన్న డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. సింపుల్‌గా ఉన్న డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పేసి మన సెకండ్ ఛానల్ అయితే సింపుల్‌గా ఉన్న డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ ఛానల్‌లో సింపుల్‌గా ఉన్న డిజైన్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ పైపింగ్ కోసం అని చెప్పేసి వన్ సైడ్ అయితే క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్ అనమాట. మనం నెక్ అవుట్ సైడ్ ఏ విధంగా అయితే సన్నగా పైపింగ్ చేసుకున్నామో నెక్ చుట్టూ కూడా ఈక్వల్‌గా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ కూడా పైపింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని అయితే అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకొకసారి నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. డిజైన్ చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా ఉంటుంది. ఈరోజు అప్లోడ్ చేసిన 2 డిజైన్స్ కూడా సింపుల్‌గా ఉండే డిజైన్స్‌ని అప్లోడ్ చేశాను.
2, 3 వీడియోలకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు. మనకి మైక్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల 2, 3 వీడియోలకైతే మ్యూజిక్‌ని పెట్టేయడం జరిగింది. ఇక నుంచి డైలీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా నెక్ చుట్టూ పైపింగ్ చేసేస్తాం కదా! ఇప్పుడొచ్చేసి నడుము దగ్గర డాట్స్ అయితే వేసేస్తున్నాను. 2 డాట్స్ కూడా ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకొని స్టిచెస్ వేసేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ చుట్టూ డిజైన్ కోసం అని చెప్పేసి 1½ ఇంచ్ వెడల్పున్న క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి మనకి డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 1½ ఇంచు లెంత్‌లో చిన్న చిన్న పీసెస్‌గా అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయి అన్నింటిని కటింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ విధంగా ఒక 1/2 ఇంచ్‌కి తక్కువగానే క్లాత్ అయితే బయటకుండేలాగా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా ఒక్కొక్క పీస్‌కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచాలి. అంటే మనకి మీడియం సైజులో ఉన్న బీడ్స్ కానీ లేదంటే కొంచెం బిగ్ సైజులో ఉన్న బీడ్స్ కానీ పట్టే విధంగా చిన్న గ్యాప్ అయితే ఉంచేసి నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్నాం కదా! ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ పొడవు వెడల్పున్న వైట్ అండ్ మెరూన్ కలర్ క్లాత్ తీసుకుని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ట్రయాంగిల్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనకి నెక్ చుట్టూ కూడా ఈ పీసెస్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్నింటిని స్టిచ్చింగ్ చేసుకుని ఇలా స్క్రీన్‌లో చూపించిన విధంగా దగ్గరగా స్టిచెస్ వేసేసుకోవాలి. నెక్ చుట్టూ కంప్లీట్‌గా ఈ పీసెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు నడుము దగ్గర కూడా నేను పైపింగ్ అయితే చేసేస్తున్నాను. అలానే 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్‌గా కటింగ్ చేసిన మెరూన్ కలర్ క్లాత్ తీసుకొని డిజైన్ కోసం అని చెప్పేసి వీలైనంత సన్నగా డోరీ థ్రెడ్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నెక్ చుట్టూ డిజైన్ కోసం ఈ డోరీ థ్రెడ్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన డోరీ థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు స్క్రీన్‌లో చూపించిన విధంగా నెక్ చుట్టూ కూడా ఫస్టు ఈ డోరీ థ్రెడ్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టార్టింగ్‌లో అయితే థ్రెడ్ మనకి ఎంట్రన్స్ కనపడకుండా చిన్నగా నేను స్టిచెస్ వేసేసాను. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఈ థ్రెడ్‌ని తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీడియం సైజులో ఉన్న బీడ్స్‌ని తీసుకొని కనిపిస్తుంది కదా! ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ ఎన్ని బీడ్స్ అయితే అవసరమైతే అన్నింటినీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బీడ్స్ అన్నింటినీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేనైతే నెక్ మిడిల్‌లో కూడా ఈ ట్రయాంగిల్స్‌లో కూడా చిన్న చిన్న మీడియం సైజులో ఉన్న బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేసాను. అలానే నెక్ చుట్టూ గోల్డ్ కలర్ లేస్‌ని అయితే తీసుకున్నాను. మీకు అవసరం అనుకుంటే లేస్‌ని స్టిచ్చింగ్ చేసుకోండి. లేదంటే అలా ఉంచేసినా సరే బానే ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ బీడ్స్ అన్ని కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి క్లాత్‌ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని హ్యాంగింగ్స్‌ని అయితే స్టిచ్ చేసేసాననమాట. కంప్లీట్‌గా మన బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.